ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలు, మీ బైబిళ్లు తెరవండి. ఈ రోజున మన వాక్య పాఠం జెఫన్యా గ్రంథం 2వ అధ్యాయం 8 నుండి 15వ వచనం వరకు. శ్రద్ధగా వినండి. మోయాబు వారు చేసిన నింద, అమ్మోను వారు పలికిన దూషణ మాటలు నాకు వినపడ్డాయి. వారు నా జనుల సరిహద్దులలో ప్రవేశించి అతిశయపడి వారిని దూషించారు. నా జీవము తోడు మోయాబు దేశము సొదొమ పట్టణము వలె, అమ్మోను దేశము గొమొర్రా పట్టణము వలె అవుతాయి. అవి ముండ్ల చెట్లకు ఉప్పుగోతులకు స్థానమై నిత్యము పాడై ఉంటాయి. నా జనులలో శేషించేవారు ఆ దేశాలను దోచుకుంటారు. నా జనులలో శేషించేవారు వాటిని స్వతంత్రించుకుంటారు. కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడైన సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు ఇదే. వారు అతిశయపడి సైన్యములకు అధిపతి అయిన యెహోవా జనులను దూషించారు. కాబట్టి వారి గర్వమును బట్టి ఇది వారికి సంభవిస్తుంది. జనముల ద్వీపములలో నివసించే వారందరూ తమ తమ స్థానముల నుండి తనకే నమస్కారము చేసేటట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేస్తాడు. యెహోవా వారికి భయంకరుడుగా ఉంటాడు. కూషీయులారా, మీరు నా ఖడ్గము చేత హతులవుతారు. ఆయన ఉత్తర దేశము మీద తన హస్తమును చాపి అష్షూరు దేశమును నాశనము చేస్తాడు. నీనెవె పట్టణమును పాడుచేసి దానిని ఆరిపోయిన ఎడారి వలె చేస్తాడు. దానిలో పశుల మందలు పండుకొంటాయి. సకల జాతి జంతువులు గుంపులుగా కూడుతాయి. గోడబాతులు తుంబోళ్లు వారి ద్వారములపై కమ్ముల మీద నిలుస్తాయి. పక్షుల శబ్దములు కిటికీలలో వినపడతాయి. గడపల మీద నాశనం కనిపిస్తుంది. వారు చేసుకొన్న దేవదారు కర్ర పని అంతటినీ యెహోవా నాశనం చేస్తాడు. నా వంటి పట్టణము మరి ఒకటి లేదని మురిసిపోతూ ఉత్సాహపడుతూ నిర్విచారముగా ఉండిన పట్టణము ఇదే. అది పాడైపోయిందే, మృగములు పండుకొనే స్థలమయిందే అని దాని మార్గమున పోయేవారంతా చెప్పుకుంటూ ఈసడిస్తూ పొమ్మని చేసైగ చేస్తారు. ప్రియ శ్రోతలు, వింటున్నారా? ఈ రోజున మనము జీవిస్తున్న ఈ భూగోళం ఒకానొక రోజున దేవుని తీర్పును ఎదుర్కోవలసి వస్తుంది. యేసుక్రీస్తు తన సంఘం కోసం వస్తాడు. ఆ తరువాత మహాశ్రమల కాలం ఆరంభమవుతుంది. జెఫన్యా అదే కాలాన్ని యెహోవా దినము అంటున్నాడు. ఆ తరువాత లోకములోని జాతులన్నిటికీ తీర్పు. అవే కడవరి దినాలు. అదే ఆర్మగెద్దోను యుద్ధం. యేసుక్రీస్తు రాకడతో ఆర్మగెద్దోను యుద్ధం ముగిసిపోతుంది. రోమా సామ్రాజ్యంలో ఓస్టియా అనే స్థలం ఉండేది. ఓస్టియా పట్టణంలో పాపం పండింది. ప్రజలు విచ్చలవిడిగా దుర్వ్యాపారాలు చేస్తారు. అది ప్రయాణికులకు ఆకర్షణ కేంద్రం. ఆ పట్టణాన్ని నాశనం చేస్తానంటున్నాడు దేవుడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఇప్పుడు దేవునికి భయపడని వారు ఆయన సన్నిధిలో గజగజ వణుకుతారు. యెరూషలేముకు తీర్పు. ఆ తరువాత దేవుడు జాతులన్నిటికీ తీర్పు తీరుస్తాడు. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 1 నుండి 3వ వచనం వరకు. యెహోవా దినము వస్తున్నది. యెరూషలేము మీద యుద్ధము చేయడానికి నేను అన్యజనులందరినీ సమకూర్చబోతున్నాను. పట్టణము పట్టబడుతుంది. ఇండ్లు కొల్లపెట్టబడతాయి. స్త్రీలు మానభంగానికి గురి అవుతారు. పట్టణములో సగము మంది చెరపట్టబడిపోతారు. అయితే శేషించేవారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుస్తారు. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము చేసే రీతిగా
అన్యజనులతో యుద్ధం చేస్తాడు. జెఫన్యా గ్రంథంలో 2 రకాల శిక్ష దేవుడు విధిస్తున్నాడు. దేవుడు తన స్వంత ప్రజలకు తీర్పు తీరుస్తాడు. ఆ తరువాత అన్యజాతులపైకి కూడా తీర్పు వస్తుంది. దేవుడు ప్రేమగలవాడు. తన బిడ్డలకు శస్త్రచికిత్స చేస్తాడు. దేవుడు మన ఆత్మలకు పరమవైద్యుడు. శస్త్రచికిత్స వారి మేలు కొరకే, అది వధ కాదు. తీర్పులో కూడా దేవుడు తన ప్రేమను కనపరుస్తాడు. ఈ పాఠంలో దేవుడు మోయాబు, అమ్మోను దేశాలకు తీర్పును ప్రకటిస్తున్నాడు. కూషీయులకు తీర్పు, అష్షూరుకు శిక్ష. అయితే దేవుని ప్రజలకు విమోచన. గర్వించిన అన్యజనులకు శృంగభంగమవుతుంది. అటివారికి యెహోవా భయంకరుడు. రోమాపత్రిక 1వ అధ్యాయం 21 నుండి 23వ వచనం వరకు. వారు దేవుని ఎరిగి కూడా ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు అర్పించలేదు. తమ వాదములందు వ్యర్థులయ్యారు. వారి అవివేక హృదయము అంధకారమయమైంది. తాము జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులయ్యారు. అక్షయుడైన దేవుని మహిమను క్షయమైన మనుష్యుల యొక్క, పక్షుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క, పురుగుల యొక్క ప్రతిమా స్వరూపముగా మార్చారు. అందుకే దేవుడు వారిని శిక్షించబోతున్నాడు. కూషు దేశము అంటే ఇథోపియా. వారికి కూడా శిక్ష. ఇథోపియా దక్షిణాన ఉంది, తూర్పున అష్షూరు ఉంది. నీనెవే నాశనమైపోతుంది. వారి కట్టడాలన్నీ కూలిపోతాయి. ఒకప్పుడు మిడిసిపడిన జాతులు అడుగంటిపోతాయి, అపహాస్యం పాలవుతాయి. సోదరీ సోదరులారా, వింటున్నారా? దేవుడు లోకములోని జాతులన్నిటికీ తీర్పరి. ఆయన సింహాసనాసీనుడు. ఈ రోజున కూడా దేవుడు పరమసింహాసనముపై కూర్చొని ఉన్నాడు. ఆయన తీర్పునకు తిరుగులేదు. ప్రియ సోదరీ సోదరులారా, జెఫన్యా 2వ అధ్యాయం 11వ వచనాన్ని మరోసారి గమనించండి. జనముల ద్వీపములలో నివసించే వారందరూ తమ తమ స్థానముల నుండి తనకే నమస్కారము చేయునట్లు భూమిలోనున్న దేవతలను ఆయన నిర్మూలము చేస్తాడు. యెహోవా వారికి భయంకరుడు. లోకములో ప్రతి మోకాలు ఆయన నామమున వంగాలి, ప్రతి నాలుక ఆయనను స్తుతించాలి. లోకమంతటా సత్య ఏక దేవారాధన జరిగి తీరుతుంది. ఇది జెఫన్యా ప్రవచనం. ఈ లోకమంతటా భవిష్యత్తులో జరగబోయే సంఘటన ఇది. విగ్రహాలు ఉండవు. ఇంతకు విగ్రహమంటే ఏమిటి? సృష్టించబడిన దానిని ఆరాధించకూడదు, సృష్టికర్తనే ఆరాధించాలి. విగ్రహారాధన చేయని వారిలో కూడా మానసికమైన విగ్రహాలు దాక్కుని ఉంటాయి. మానవుడు దేవుణ్ణి కాదని దేనిని అతిగా ప్రేమిస్తాడో దానినే ఆరాధిస్తాడు. ఈ రహస్య విగ్రహాలకు దేవాలయాలు ఉండవు. అవి ఎవరికీ కనబడవు. ధనం కొందరికి దేవుడై ఉండవచ్చు. అధికారం, పేరు ప్రఖ్యాతులు మరికొందరికి దేవుడై ఉండవచ్చు. సుఖభోగాలు కూడా దేవుళ్లే. ఈ దేవుళ్లను ఆరాధించేవారు నేటి నాగరిక ప్రపంచంలో కొందరున్నారు. ఈ అబద్ధ దేవుళ్లకు సాష్టాంగపడుతున్నారు చాలామంది. దేవుడు కంటికి కనపడే విగ్రహాలను కాదు, దేవుని నుండి మనుష్యులను దూరం చేసే ఈ అదృశ్య విగ్రహాలను కూడా తొలగిస్తాడు. మానసిక విగ్రహారాధన నైతిక భ్రష్టత్వానికి సూచన. ఈ లోకములో ప్రతి ఒక్కడూ నిజమైన దేవుణ్ణి గుర్తించబోయే రోజు వస్తున్నది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్నవారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకునేటట్లు దేవుడు యేసును అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించాడు. సమస్త ప్రజలు వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆరాధించాలి. మానవునికి దేవుడే ఆరాధింపదగిన వ్యక్తి. ఆయన సృష్టికర్త. ఆయనే సమస్తమునకు మూలాధారం. జీవము, శక్తి ఆయన నుండే కలుగుతున్నాయి. కలిగి ఉన్నదేదీ ఆయన లేకుండా కలుగలేదు. ఆయనలోని జీవము మనుష్యులకు వెలుగు. దేవుడు జ్యోతిర్మయుడు, జ్యోతులకు తండ్రి.
సమస్త ఆశీర్వాదాల వనరులు ఆయనయందే ఉన్నవి. ప్రతి ఒక్కడూ తన స్థలము నుండి దేవుణ్ణి ఆరాధించగలడు. అంతేకాని ప్రత్యేక క్రైస్తవ పుణ్యక్షేత్రాలంటూ ఉండవు. దేవుడు ఆత్మ. ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆయనను ఎక్కడ నుంచైనా ఆరాధించగలరు. జనముల ద్వీపములలో నివసించే వారందరూ తమ తమ స్థానముల నుండి తనకే నమస్కారము చెయ్యాలని దేవుడు కోరుతున్నాడు. ఒంటరిగా గాని సామూహికంగా గాని ఎక్కడి నుంచైనా దేవుణ్ణి ఎవరైనా ఆరాధించగలరు. జెఫన్యా 2వ అధ్యాయం 13 నుండి 15వ వచనం వరకు దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, జాతీయ గర్వం జాతి నాశనానికి దారితీస్తుంది. ఆయన అష్షూరును, నీనెవె పట్టణాన్ని పాడు చేస్తాడు. ఆ స్థలాలు ఎడారులైపోతాయి. నా అంత గొప్ప జాతి లేదని విర్రవీగిన రాజ్యాలు, జాతులు ఎన్నో కాలగర్భంలో కలిసిపోయాయి. మనుషులకు గొప్పతనం తాలూకు గర్వం తలెత్తినప్పుడు దేవుడు వారికి త్వరలోనే శృంగభంగమయ్యేలా చేస్తాడు. అష్షూరు రాజధాని నీనెవే. తన గొప్పతనాన్ని చూచుకొని నీనెవే ఎంతో అతిశయించింది. నీనెవెలో 1200 ఎత్తైన గోపురాలున్నాయి. ఇదే ఆ పట్టణానికి గర్వకారణమైంది. పట్టణస్థులందరూ అన్నారు, మా జాతి చాలా గొప్పది, మాకు తిరుగులేదు. ఈ లోకంలో జాతులన్నీ అలాంటి అతిశయాన్నే వ్యక్తం చేస్తున్నాయి. తమ గొప్పతనాన్ని ఇతరులకు చాటి చెప్తున్నాయి. ఇది జాతీయ దురభిమానం. ఇలాంటి వైఖరి దేవునికి గిట్టదు. నైతిక విలువలు లోపించినప్పుడు ఏ జాతి అయినా దేవుని తీర్పునకు గురికాక తప్పదు. అజ్ఞానం, సుఖభోగాసక్తి, లౌకిక తత్వం, లంచగొండితనం, భక్తిహీనత ఏ జాతినైనా దేవుని దృష్టిలో తీర్పునకు గురి చేస్తుంది. ఎన్నో రాజ్యాలు లేచాయి, కూలిపోయాయి. నీనెవె పట్టణం ధ్వంసమైపోయింది. పాడుబడ్డ పట్టణంలో గుడ్లగూబలు నివాసం చేస్తున్నాయి. గబ్బిళాలు విహరిస్తున్నాయి. ఒకప్పుడు గొప్పగా వెలిగిన పట్టణాలు, ఆ పట్టణాలనేలిన రాజులు అంతా అందరూ గత చరిత్రలో భాగమైపోయారు. అలాంటి స్థలాలు ఇప్పుడు పర్యాటక కేంద్రాలయ్యాయి. వచ్చేవారు పోయేవారు ఆ శిథిలాలు చూచి చెప్పుకుంటారు, నా వంటి పట్టణం మరి ఒకటి లేదని మురిసిపోయింది, ఉత్సాహపడింది. ఒకప్పుడు నిర్విచారంగా ఉంది, అదిప్పుడేమైంది? పాడైపోయింది. మృగాలు పండుకొనే స్థలమైంది. అందరూ ఈసడిస్తున్నారు. ఈజిప్టు, సిరియా, బబులోను, రోము, గ్రీసు ఈ దేశాల వైభవం ఏమైంది? కపెర్నహూమా, కపెర్నహూమా, నిన్ను నీవు ఆకాశము వరకు హెచ్చించుకుంటావా? పాతాళము వరకు దిగిపోతావు, జాగ్రత్త అని ప్రభువు గద్దించాడు. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృప అనుగ్రహిస్తాడు. అనేక జాతులకు సూర్యాస్తమయ కాలం ప్రాప్తించింది. సమాజంలో వర్గ పోరాటం ఈనాటిదేమీ కాదు. దేవునికి దూరమైన జాతులు దేవుడు లేని నిత్యత్వంలోకి దిగజారిపోతాయి. వ్యాపారంలో గాని, వృత్తిలో గాని, క్రైస్తవ సంఘాలలో కాని, మత విషయిక వ్యాసంగాలలో కాని, శాస్త్రీయ పరిజ్ఞానంలో కాని, ఐశ్వర్యంలో కాని నైతిక ప్రమాణాలు దిగజారితే దేవుని తీర్పు పొంచి ఉన్నది, జాగ్రత్త. ఇదే హెచ్చరిక నేటి పాఠంలో పునరుద్ఘాటించబడింది. ప్రియ శ్రోతలారా, వింటున్నారా? కూషీయులారా, మీరు నా ఖడ్గము చేత హతులవుతారు. అష్షూరు, నీ దేశం, నీ ముఖ్య పట్టణం అన్ని పాడైపోతాయి చూడు. ఆరిపోయిన ఎడారి వలె అవుతావు. యెషయా 45వ అధ్యాయం 14వ వచనం. ఈజిప్టు వారి కష్టార్జితము, కూషు వర్తక లాభము నీకు దొరుకుతుంది. కీర్తన 68 వచనం 31. ఈజిప్టులో నుండి ప్రధానులు వస్తారు. కూషీయులు తమ చేతులు చాచుకొని పరిగెత్తుకొని వస్తారు. మా శ్రోతలు ఇదే సత్యాన్ని గ్రహించాలి. కొందరనుకొంటారు, ఇశ్రాయేలు దేవుని జాతి, మిగతా జాతులతో దేవునికి ఎట్టి సంబంధము ఉండదు అని. కాని ఇది సరైన అభిప్రాయం కాదు. దేవుడు యూదజాతిని ప్రత్యేకించుకున్నాడు, నిజమే. గాని మిగతా జాతులన్నీ కూడా ఆయన పర్యవేక్షణలో ఉన్నాయి.
యెహోవా సింహాసనం లోకములోని సింహాసనములన్నిటికి పైగా ఉన్నది. ఆ మాటకొస్తే యోబు ఎవరు? అతడు కల్దీయుడు. బిలాము ఎవరు? ఒక అన్య ప్రవక్త. ఎలీషా సారెపతు విధవరాలికి చేసిన మేలు మరువరానిది. యోనా నినవేకు దేవుడిచ్చిన గొప్ప ఉజ్జీవ ప్రసంగికుడు. అన్యజాతులతో రాజులతో దేవుడు ఎన్నో గొప్ప పనులు చేశాడు. నా సేవకుడైన నెబుకద్నెజరు అన్నాడు. నేను అభిషేకించిన కోరెషు అన్నాడు. దేవుని చిత్తపరిధిలో లోకములోని జాతులన్నీ ఉన్నాయి. దేవుడు ఇశ్రాయేలును ఏర్పరచుకొన్నప్పటికీ తన ఆత్మ ద్వారా ఇతర జాతుల పట్ల తన ఆసక్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. హీబ్రూ ప్రవక్తలు తమ ప్రవచనాలలో దేవుని సార్వత్రిక సంకల్పాన్ని ప్రకటిస్తూనే ఉన్నారు. మానవజాతినంతటిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఇదే దేవుని సందేశ సారాంశం. ఇదే సత్యాన్ని జెఫన్యా స్పష్టంగా సూటిగా తెలియచేస్తున్నాడు. తన సొంత ప్రజలైన యూదావారిని శిక్షిస్తాను అంటూ అన్యజాతులన్నిటికీ శిక్షాదినం ఉంది, ఎవరినీ వదిలేది లేదు, పాపం ఎవరిలో ఉన్నా పాపమే, ఉత్తరము దక్షిణము తూర్పు పడమర అన్ని దిక్కులకు అన్ని మూలలకు నీతి సూర్యుని కిరణాలు ప్రసరిస్తాయి అంటున్నాడు దేవుడు. దేవుని నైతిక ఆధ్యాత్మిక ప్రమాణాలను పాటించేవారు అన్యులైనా ధన్యులే. అన్యజనులను పోగు చేస్తాను, సమకూరుస్తాను. జనులందరూ యెహోవా నామమును బట్టి ఏక మనస్కులవుతారు. అందరూ నాకు ప్రార్థన చేస్తారు. యూదావారి మధ్య ఉజ్జీవం కలుగుతుంది అంటున్నాడు దేవుడు. శ్రోతలారా, మానవజాతికి మహోజ్వలమైన భవిష్యత్తు ఉంది. భూమిలో ఉన్న అసత్య దేవతలు ఇక ఉండవు. దేవుని ఆరాధన స్థాపించబడుతుంది. అన్యజాతులన్నీ సత్య ఏక దేవుణ్ణి ఆరాధిస్తాయి. జనముల ద్వీపములు అంటే అన్యజాతులన్నీ అని అర్థం. యెహోవా వారికి భయంకరుడుగా ఉంటాడు. మనుషులందరూ దేవుని ఎదుట తల వంచుతారు. దేవుడు పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఆయన సింహాసనాసీనుడై పరిపాలన చేస్తున్నాడు. దేవుని మహిమా ప్రకాశం లోకమంతటినీ నింపివేసే రోజు రాబోతోంది. దేవుని తీర్పు దేవుని కృపవైపునకు చూపుతున్నది. ఆయన తీర్పులో ప్రేమ నిక్షిప్తమై ఉన్నది. ఈ అధ్యాయం ముగింపులో నీనెవెను ప్రవక్త జ్ఞాపకం చేసుకుంటున్నాడు. గర్వం, స్వార్థం నిలువెల్లా నిండిన జాతి, ఇతరుల హక్కులను గుర్తించక అమానుషంగా ప్రవర్తించిన జాతి, ఎందరినో నిర్దాక్షిణ్యంగా హింసించి సంహరించిన జాతి, అకస్మాత్తుగా నాశనమైపోతున్నది జాతి. ఎంత వైభవం ఉన్నా దేవుని కృపలేనిదే అంతా దహించుకపోతుంది. దోసెడు బూడిద మిగులుతుంది. ప్రియ శ్రోతలారా, ఈ అధ్యాయంలోని ముఖ్యాంశాలను మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా ఉగ్రత దినము వస్తున్నది. నీతిమంతులారా సిద్ధపడండి. జాతులారా, సత్య ఏకదేవుని వైపు దృష్టి సారించండి. ఫిలిష్తీ, మోయాబు, అమ్మోనీయులారా, దేవుడు మీకు కూడా తీర్పు తీరుస్తాడు. ఇతోపియా, అష్షూరు, మీరు కూడా తీర్పునకు గురికాక తప్పదు. సమయము గతించిపోతున్నది. గాలికి పొట్టు ఎగిరినట్టు కాలం గతించిపోతుంది. సాత్వికులై దీనులై యెహోవాను వెతకండి. శేషిత యూదా ప్రజ తమ దేవుణ్ణి మహిమపరుస్తారు. సాత్వికులైన వారు ధన్యులు. వారు భూలోకాన్ని జయిస్తారు. నీతి కొరకు శ్రమబాధితులైన వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. గర్వించేవారికి గర్వభంగమవుతుంది. దేవునియందు నిరీక్షించేవారికి ఆశాభంగమెన్నడూ కలగదు. మనం లోకంలో ఎక్కడ ఉన్నా మనకు దేవుడు దగ్గరగానే ఉన్నాడు. సమరయ్య స్త్రీతో యేసు ప్రభువు మాట్లాడుతూ, అమ్మా, ఒక కాలము వస్తున్నది. ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనా యెరూషలేములోనైనా మీరు తండ్రిని ఆరాధించరు. నా మాట నమ్ము. యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించే కాలము వస్తున్నది. అది ఇప్పుడు వచ్చే ఉన్నది. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి.
ఇదే జఫన్యా గ్రంథంలోని కేంద్ర సందేశం. ప్రియ శ్రోతలు, వింటున్నారా? జఫన్యా గ్రంథం ఎంతో సులభ శైలిలో రాయబడింది. అయినా అందలి సందేశం పరిశుద్ధమైన అగ్ని లాంటిది. దేవుని తీర్పును, అందలి తీవ్రతను ఉన్నది ఉన్నట్లు ప్రకటించాడు జఫన్యా. యెహోవా రక్షణను ఎంతో ఆసక్తిదాయకంగా ప్రబోధించాడు. దేవునికి విరోధముగా రూపించబడిన ఆయుధాలు ఏ విధంగా విరిగిపోతాయో ప్రవక్త తేటగా వివరించాడు. కాలము యొక్క అంతమును వేలుపెట్టి చూపాడు. యెషయా, యోవేలు, ఆమోసు, హబక్కూకు మొదలైన వారి ప్రబోధాలను తన సందేశంలో అక్కడక్కడా ఉటంకించాడు. నీతిమంతులను దేవుడు ఎంత ప్రేమిస్తాడో, అవినీతిపరులకు ఆయన ఎంత వ్యతిరేకో చిన్న చిన్న మాటల్లో వ్యక్తం చేశాడు. జఫన్యా ప్రవచనాలలో సంపూర్ణత ఉన్నది, సార్వత్రికత ఉన్నది. పాఠం ఇంతటితో సమాప్తం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని కృపా, సమాధాన, ఆదరణ, సహవాసములు మనకు నిత్యము తోడై ఉండునుగాక. ఆమేన్.